10th క్లాస్లో నాకు మంచి మార్క్స్ వచ్చేసరికి కాలేజ్లో కూడా ఫ్రీగా జాయిన్ చేసుకున్నారు. ఒక వ్యాన్కి మాత్రమే 3000 కట్టేవాళ్ళం ఈ ఇయర్కి. నా ఇంటర్మీడియట్ 2 years 6000తో అయిపోయింది. బుక్స్ ఇవన్నీ వేసుకున్న ఒక 10,000లో అయిపోయింది. ఆ 10,000 ప్రెసెంట్ నా మంత్లీ శాలరీలో 10% మాత్రమే. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చాము మీరే చెప్పండి. ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చేసరికి అంటే 936 వచ్చాయి నాకు ఇంటర్లో. బీటెక్ కాలేజ్ స్టాఫ్ వచ్చి వాళ్ళే ఫ్రీగా జాయిన్ చేసుకున్నారు. సో బీటెక్ లో నాకు ఫీజు ఏమీ లేదు, ఓన్లీ బుక్స్ కి మాత్రమే నా ఖర్చులు అంతే. నా బీటెక్ మొత్తం ఫ్రీగానే అయిపోయింది. అసలు బీటెక్ కి వచ్చాక ప్రాబ్లం అంటే ఏంటో స్టార్ట్ అయింది. అప్పటి వరకు కాన్సన్ట్రేషన్ మొత్తం చదువుపైనే ఉండేది నాకు. ఎప్పుడైతే బీటెక్ లో జాయిన్ అయ్యానో, ఆ కల్చర్ కి అలవాటు పడ్డానో, కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. మనం ఎంత అనుకున్నా కానీ బీటెక్ వచ్చాక ఫ్రెండ్స్ మనల్ని మార్చేస్తారు. మీరు ఎన్ని తిట్టుకున్నా కానీ ఇదే ఫ్యాక్ట్. ఫస్ట్ ఇయర్ లో పర్సంటేజ్ అయితే బాగా తక్కువ వచ్చేసింది. అందుకని ఆ దెబ్బకి ఫ్రెండ్స్ ని కూడా పక్కన పెట్టేసి కాలేజ్ ప్లేస్మెంట్ లో జాబ్ తెచ్చుకొని అదే కంపెనీలో 3 years వర్క్ చేసి కంపెనీ మారాను. ఇప్పుడు నా సాలరీ 12 lakhs per annum.